దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హంద్రీ నీవాని వైడెన్ చేయడం ద్వారా జిల్లాకు అదనపు నీటిని తీసుకొచ్చే రకంగా మనకు ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి డీడీఆర్సీ తరఫున ధన్యవాద తీర్మానాలు చెప్పడం జరిగింది. ఆ అధికారులందరినీ కూడా అభినందించడం జరిగింది. అట్లానే యూరియా మీద బయట ఉన్నటువంటి ఆలోచనలు, అపోహలు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఇవాళ వాస్తవాలతో సహా వెల్లడించాం. గతం కన్నా 5,000 మెట్రిక్ టన్నులు, అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 5,000 మెట్రిక్ టన్నులు అదనంగా మేము అందించాం. సాగు విస్తీర్ణం ఇంకా తగ్గింది. ఇంకా ఈ 15 వరకు చూసుకుంటే మనకి ఆ సాగు విస్తీర్ణం కవర్ కావచ్చు. కానీ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ యూరియాని ఇచ్చాం. షార్టేజ్ ఎక్కడా కూడా లేదు. అధికారులకు కూడా మేము చెప్పాం, ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు. రైతులకు కావాల్సిన సప్లై చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పని చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లానే అనంతపురం జిల్లాని ప్రధానమంత్రి గారు ఎంపిక చేసినటువంటి ధనధాన్య కృషి యోజన దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మరి హంద్రీ నీవాని తర్వాత నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో 36 ప్యాకేజు, ఇవన్నింటి మీద కూడా ఇక్కడ నుంచి ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ప్రాధాన్యతల్లో బీటీపీని కానీ, పేరూరు కానీ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి హెచ్ఎల్సి కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడితే కేవలం 3 నెలల్లోనే ఒక 35 crores ఖర్చు పెట్టి ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ పూర్తి చేసుకోగలిగాం. 1-2 పనులు మాత్రం ఆగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ సీజన్లో టోటల్గా స్ట్రెంగ్తెన్ చేస్తాం. అట్లనే తుంగభద్ర హై లెవెల్ కెనాల్ గేట్లు గతంలో కొట్టుకుపోతే వారం లోపల వాటిని రెస్టోర్ చేశాం. మళ్ళీ ఉన్న గేట్ల నాణ్యత మీద అనుమానాలు వ్యక్తం చేస్తే మొత్తం గేట్లన్నింటినీ ఆ గేట్లు సరిగ్గా లేవనేటప్పటికీ మేము 80 TMCలే స్టోర్ చేస్తున్నామన్నారు. ఇట్లా 2-3 సంవత్సరాలు జరిగితే రైతులు నష్టపోతారు అని చెప్పి దాన్ని ప్రాధాన్యతలు పెట్టి గేట్లన్నీ కూడా చేశాం. టెండర్లు పిలిచేశాం. సీజన్ క్లోజ్ అవగానే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ప్రోగ్రాం పేరుతో ముఖ్యమంత్రి గారు వచ్చే నెల 6వ తారీఖున అనంతపురంలో మనము ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. డ్రిప్ ఇవాళ అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 వస్తే అనంతపురం జిల్లా దేశంలో నంబర్ 2 వచ్చింది. ఇట్స్ ఏ మేజర్ రిమార్క్. ఈ జిల్లాలో సాగునీటిలో హంద్రీ నీవాలో, హెచ్ఎల్సీలో, డ్రిప్లో, చెరువులకు నీళ్లు ఇచ్చే దాంట్లో అన్నింటిలోనూ కూడా ప్రోగ్రెస్ చూపించగలిగామనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. హంద్రీ నీవా పట్ల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎక్కడా దాని పట్ల స్పందించినట్టు నాకు కనపడలా. మీరు కానీ ఇందాక వచ్చినటువంటి మిత్రులు కానీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఏదో నేను అనలేదు అని ఒక వ్యక్తి అన్నటువంటి మాట మీద ఎవరో రియాక్ట్ అయ్యి మమ్మల్ని రియాక్ట్ కమ్మంటే వీఆర్ హియర్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు, ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజల కష్టాలకి కన్నీళ్ళకి మేమేం సొల్యూషన్ చూపించాలి అనేటువంటి తపంతో మేము పనిచేస్తుంటే ఎక్కడ రాజకీయంగా అవకాశం దొరుకుతుందా, ఏ రాజకీయాన్ని ఏ బురదను ఎట్లా చేద్దామా అన్న ఆలోచనతో కొందరు పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేయడం తప్ప మేమేం చేయలేము. ప్రైవేటు ఎక్కడో అసలు నేను అనలేదు అని అన్నటువంటి వ్యక్తి మాట్లాడిన తర్వాత దాన్ని ఇంకా వివాదం చేయాలి, వివాదం నుంచి లబ్ధి పొందాలి, వివాదం చేయాలి, లబ్ధి పొందాలి. క్లియర్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి నేను అనలేదు, నేను సారీ, దాని పట్ల ఆ వివాదాన్ని ఆయన తెరదించేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ప్రజల కోసం, ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నాం మేము తిట్టేదే అని చెప్పి ఒక ఆయన వెళ్ళిపోతాడు, మాకు నెగిటివ్ వార్తలు ఇంపార్టెంట్ అని మీరు మాట్లాడారు. ఎట్లా జిల్లా గురించి కొంచెం పాజిటివ్ ఆలోచన, కొంచెం అప్రిషియబుల్ థింగ్స్ దెర్ ఆర్ 100 జరిగాయి. ఇంకా ఈ జిల్లాకి ఇవి చేస్తే బాగుంటుందని చెప్పండి, సంతోషపడతాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GSTలో సామాన్యుడికి న్యాయం జరిగేలాగా పెద్ద రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు. దానికి మా ముఖ్యమంత్రి గారు ఇవి నీడ్ ఆఫ్ ది అవర్. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖ మంత్రికి అష్యూరెన్స్ ఇచ్చారు, మేము సంపూర్ణంగా దీనికి సహకరిస్తాం, ఇది ప్రజలకు అవసరం, సామాన్యుడి జీవితంలో
బరువుని తగ్గించే రకంగా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఏదైతే జిఎస్టీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారో దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. మాకు నష్టం వస్తుంది, రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతుంది, అయినా సరే సామాన్యుడి కష్టాలు తగ్గించడమే మా లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన. 1,85,000 కోట్ల అప్పులు అనేటువంటిది నేను ఎక్కడ కట్టానో చెప్తే అడిగిన వాళ్ళు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే నేను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. గత పాలకులు చేసిపోయినటువంటి అప్పులకి ఆ నోటీసుల్ని అవాయిడ్ చేసుకోవడానికి, ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఈరోజు మేము అప్పులు చేయాల్సి వస్తూ ఉంది. ఈరోజు డెవలప్మెంటు మా బ్రాండ్ ఇమేజ్ తోటి కేంద్ర ప్రభుత్వంతో మాకున్నటువంటి సత్సంబంధాల వలన మేము డెవలప్మెంట్ చేయగలుగుతున్నాం. పోలవరాన్ని శరవేగంగా చేస్తున్నాం, అమరావతిని చేస్తున్నాం, ఇక్కడ హంద్రీ నివాన్ చేశాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేయబోతున్నాం. ఇవి కాదని మరో 15 ప్రాజెక్టులు ఇరిగేషన్లో చేయబోతున్నాం. నేషనల్ హైవేలో 76,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. రైల్వేలో మరో 90,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంటేషన్లోకి వస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో లాంచ్ చేయబోతున్నాం. బెంగళూరు, అనంతపూర్, హైదరాబాద్ని కూడా మీరు 6 లైన్ చేయమంటున్నాం. రోడ్లు వేస్తే నేను తిరగను, రోడ్లు వేస్తే ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఇవాళ ఆ రోడ్లు వేయబట్టి సత్యసాయి జిల్లాకు పరిగెత్తుకొస్తున్నారు. ఇంకొంచెం హై స్పీడ్తో వస్తే అనంతపురం జిల్లాకు స్ప్రెడ్ అవుతారు. మరి అనంతపూర్ అమరావతి రోడ్డును పెడితే క్యాన్సిల్ చేశారు గత పాలకులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.